చాలా మంది పేషెంట్స్ ఏంటంటే మన ఓపీడీలో ఒక షార్ప్ పెయిన్, మన బుగ్గ నుంచి చీక్ ఫేస్ అంతా షార్ప్ పెయిన్, ఒక షాకింగ్ పెయిన్ లాగా వస్తుంటారు. అది ఏ టైప్ ఆఫ్ పెయిన్? దిస్ ఇస్ డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్, అక్కపాలెం, వైజాగ్, భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అని అంటాము, లేదా సూసైడల్ డిసీజ్ అని అంటాము. వీళ్ళు ఏంటంటే సివియర్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్, షాకింగ్ లైక్ పెయిన్ తో వస్తారు. లేకపోతే ఏమైనా వాటర్ తాగినా, కోల్డ్ వాటర్ తాగినా కానీ, హాట్ వాటర్ తాగినా కానీ, చల్లటి చూయింగ్ చేసినా, స్మైల్ చేసినా కానీ, బాధపడుతున్నా కానీ కూడా ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇది బేసికలీ ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్లో సుపీరియర్ సెరెబెల్లర్ ఆర్టరీ అనేది నర్వ్ని టచ్ చేసినప్పుడు, మెయిన్ ట్రైజెమినల్ నర్వ్ బ్రాంచెస్ని టచ్ చేసినప్పుడు షార్ప్ పెయిన్ అనేది వస్తుంది. దీనికి రొటీన్గా ఏంటంటే మనకి మెడికల్గా మేనేజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనకి ఎంఆర్ఐ స్కాన్లో మనకి తెలుస్తుంది ఎందుకు ఈ పెయిన్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. మెడికల్గా మేనేజ్ చేసుకోవచ్చు. ఇవి సోడియం ఛానల్ బ్లాకర్స్ ద్వారా, లైక్ డ్రగ్స్, గాబాంటిన్ కానీ కొన్ని డ్రగ్స్ ఉంటాయి. కార్బెన్జెపిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనేది ఇచ్చుకున్న గాబా అగోనిస్ట్ ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి మెడికల్గా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే యంగ్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటారు. మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ కానీ, లేదా పర్క్యూటేనియస్ ట్రైజెమినల్ గ్యాంగ్లియాని డీకంప్రెస్ చేయడం కానీ, పర్క్యూటేనియస్ రైజోటమీ, ఎసిరిన్ రైజోటమీ అనే ప్రొసీజర్స్ని చేస్తారు. కొన్నిసార్లు ఎప్పుడో కానీ బొటాక్స్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్ గామా నైఫ్ రేడియోథెరపీ కూడా చేస్తుంది. ఇవి ఎప్పుడంటే మెడికల్గా ఫెయిల్ అయినప్పుడు దిస్ ఇస్ ద అదర్ బెస్ట్ ఆప్షన్స్ టు ప్రివెంట్ ద డిసీజ్. థ్యాంక్ యూ.